లెట్స్ డు కుమ్ముడు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, తెలిస్తే బజర్ నొక్కి నోట్లో స్వీట్ పెట్టేసుకొని చెప్పాలి. తినడంలో ఫస్ట్ ఉంటారుగా ఎలాగో. మా ఇంట్లో అదిగో పప్పులు ఉండలు చేశాను, పట్టుకొచ్చాను ఇక్కడికి. ఓకే, ట్రైన్ ని అచ్చ తెలుగులో ఏమంటారు? అక్షిత నోట్లో పెట్టుకో. అల్లువా? రైలా? ట్రైన్ ని ఇంకెవరికైనా తెలుసా? ట్రైను, ఫోను, ఇవన్నీ ఇంగ్లీష్ పదాలమ్మా. యాపిల్, ఇవన్నీ తెలుగు పదాలు కాదమ్మా, తెలుగు పదాలు కాదు. నేర్చుకోండి నేర్చుకోండి. నేను రైలు అని చెప్పాను. నీ తలకై. ధూమ శకటం -20. ఓ కాలమా ఇది నీ జాలమా, ఓ కాలమా ఇది నీ జాలమా. నీ పాయింట్స్ నా దగ్గర పెట్టుకుంటున్నాను. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది, ఈ మ్యూజిక్ ఆధారంగా పాట ఏమిటో చెప్పండి. చెప్పు నువ్వే దివ్య. నోట్లో పెట్టుకో. జాగ్రత్త, లోపలికి వేసుకోకు. నీకేమైనా అయితే రౌండ్ లాగిపోతాయి. పాడు ఇప్పుడు, నేను డాన్స్ చేస్తా. వా, పాట ఏంటో నాకు అర్థమైంది కానీ ఎందుకు ఈ మధ్య ఈ పాట అది పాడుతున్నావు? కిటికీలోంచి ఏవో సైగలు చేస్తున్నావు, ఏం జరుగుతుంది అక్కడ? నేను చూసాను. ఏం చూసావు చెప్పు. ఎవరికో సైట్ కొడుతుంది. నువ్వు చూసావు కదా. ఏమే, ఎవరికైనా సైట్ కొట్టే ముందు వాడికి సైట్ ఉందా లేదా చూడాలి. ఇది కాదే, ఇది కాదు. వరదలు వస్తే మునగని సైట్లు ఏమైనా ఉంటే చూడు. పాపులర్ బిల్డింగ్ ఉన్నాయని చూసి అలాంటివి ఉన్నాయో చూడు, లేకపోతే ఆ తర్వాత వాడితో చేపల వ్యాపారం పెట్టించాల్సి ఉంటుంది. ఇంతకీ పాట కరెక్టేనా? కరెక్టే కదా. అది తీసేసి పాడు ఇప్పుడు. నాకు కొంత గౌరవం ఉంటది. కవరింగ్ ఇచ్చావా? అది పెట్టేసుకో నోట్లో. ఇప్పుడు పాడు. వదిలే, పెట్టుకునే పాడు. సరే విందాం. కడలల్లె వేచె కనులే కదిలేను నదిలా. ఈ వాలకం చూస్తుంటే నాకు ఎందుకో కొంచెం తేడా కొడుతుంది. నేను చెప్పానుగా, ఇంతగా ఊగుతోంది అంటే సైట్ ఎక్కడో చూసింది. ఈ ఊపులోనే పడేసి. చూసావా? సరే 20 పాయింట్లు తీసుకో. 20 శివాని. దివ్య నీకు 20 తీసుకో. నెక్స్ట్ క్వశ్చన్. నేను ఒక సినిమా పేరు చెప్తాను, ఆ సినిమాలో నటించిన 5 యాక్టర్ల పేర్లు చెప్పాలి. సినిమా పేరు ధృవ. శివాని నోట్లో చెప్పు. రామ్ చరణ్, నవదీప్, రకుల్ ప్రీత్, అరవింద్ స్వామి. ఇంకొక పేరు, ఒక్క పేరు, లాస్ట్ పేరు. లేకపోతే 4 చెప్తే రావు, పోతాయి. లాస్ట్ 10 సెకండ్స్. కొడుగ్గా ఉంటాడు ఆయన, రాజా అంటాడు. 10. మురళి, పోసాని. తీసుకో, కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్లు. పెళ్ళైన తర్వాత డాన్స్ కూడా బాగా వచ్చింది. సరే తీసుకో 20. దివ్య, నా 20 నేను కవర్ చేసుకోవాలిగా. నీకు 20. నెక్స్ట్ క్వశ్చన్. ఇది మైండ్ గేమ్. ఇప్పుడు ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో చూసిన తర్వాత క్వశ్చన్ అడుగుతాను, చూడండి. ఈ వీడియోలో ఎన్ని సీతాకోక చిలకలు ఉన్నాయి? పూజ 4 ఉన్నాయా? బాగా చూసావా నువ్వు? 4. నేను అసలు ఏం చూడలేదు. ఇదో చూద్దాం, 4 ఉన్నాయా 2 ఉన్నాయా ఏంటని. అయ్యా, రాంగ్ ఆన్సర్. -20. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరు కొచ్చింది,
పరువును వీధికి తెచ్చింది. పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి తెచ్చింది ఇచ్చింది. -20 నా దగ్గర పెట్టుకుంటున్నాను. నీ 20 నీ 20. నెక్స్ట్ క్వశ్చన్. రోజా వాళ్ళ నాన్నమ్మ భర్త తమ్ముడు చెల్లెలు రోజా వాళ్ళ నాన్నమ్మకి ఏమవుతారు? ఏ అత్తయ్య, బి చిన్నమ్మ, సి అమ్మమ్మ, డి నాన్నమ్మ. బంధువులు, బాంధవ్యాలు, అనుబంధాలు చెప్పాలి. కమాన్. శివాని చెప్పు. రోజా వాళ్ళ నాన్నమ్మ భర్త తమ్ముడి చెల్లెలు రోజా వాళ్ళ నాన్నమ్మకి ఏమవుతుంది? ఇలాంటి క్వశ్చన్లు విన్నప్పుడే దీనికన్నా పాజిటివ్ రావడమే బెటర్ అనిపిస్తుంది. చెల్లెలా? అక్కడ చెల్లెలు లేదే. వాటరీ టాకింగ్. 10 9 8 7 6 5 4 3 2 1. నాన్నమ్మ అది అత్తయ్య. సో రాంగ్ ఆన్సర్. -20 నీకు కూడా. దివ్య ఫస్ట్ ఏమో 20 పాయింట్లు తీసుకున్నావు, తర్వాత నీ దగ్గర నుంచి తీసేశారు. అప్పుడు నువ్వు సమానమైన స్కోర్ తో ఏదైతే స్టార్ట్ చేసావో అక్కడే ఉన్నావు. అయినా నువ్వే లీడ్ లో ఉన్నావు కాబట్టి నా దగ్గర ఉండేటువంటి 60 పాయింట్లు నీకు ఇచ్చేసి నేను నాలెడ్జ్ చార్ట్ చేసేస్తున్నాను. నా దగ్గర ఉండేటువంటి 60 పాయింట్స్ కూడా దివ్యకి ఇచ్చేసి దివ్యని నాలెడ్జ్ స్టార్ చేస్తున్నాను.